హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మొబైల్లోనే ఐఎస్ఎంఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మన యొక్క టీచర్స్ డేటా వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. సో దీనికి ప్రధానంగా చాలామంది ఉపాధ్యాయులు అడిగేది ఏంటంటే మొబైల్లో ఆ సైట్ ఓపెన్ కావట్లేదని అడగడం జరుగుతుంది. సో ఆ సైట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసుకుంటే సో మీరు ఈజీగా దాన్ని పూర్తి చేయొచ్చు, ఆన్లైన్ డేటా వెరిఫికేషన్ సబ్మిషన్ అనేది. సో ఫస్ట్ మనకు ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మొబైల్లో. సో ఇక్కడ టాప్లో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ టచ్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంటే మనకు డెస్క్టాప్ ఏదైతే మన కంప్యూటర్లో ఏ విధంగా ఉందో స్క్రీన్ ఆ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా, సో ఒకసారి అక్కడ వెళ్తే ఇక్కడ టీచర్స్ డేటా వెరిఫికేషన్ బై టీచర్స్ అని ఉంది కదా, సో దాన్ని టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి మనకు. దీస్ సర్వీసెస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ స్మాల్ స్క్రీన్ డివైజెస్ మొబైల్స్ ట్యాబ్, ప్లీజ్ యూజ్ డెస్క్టాప్స్ ఓన్లీ అని చెప్తుంది. సో ఒకసారి దీన్ని మీరు హారిజాంటల్గా తిప్పి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇట్లా పైనుంచి కిందికి ఇట్లా గుంజితే దాని ఈ డిస్ప్లే పైన ఫిగర్ని టచ్ చేసి కిందికి డ్రాగ్ చేయండి. సో అయినా కూడా ఈ విధంగానే వస్తుంది. సో దీన్ని ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనం బయటికి వచ్చేసి ఒక్కసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. మొబైల్ సెట్టింగ్ ఉంటుంది కదా, జనరల్గా ప్రతి మొబైల్లో సెట్టింగ్స్ ఉంటుంది. ఇగో సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు అబౌట్ ఫోన్ అని ఉంటుంది. సో అబౌట్ ఫోన్ ఆర్ అబౌట్ డివైస్ ఉంటుంది. సో ఇక్కడ బిల్డ్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ బిల్డ్ నెంబర్ కనిపించకపోతే వర్షన్లోకి వెళ్ళండి. వర్షన్లోకి వెళ్తే ఇక్కడ బిల్డ్ నెంబర్ కనిపిస్తుంది. సో ఈ బిల్డ్ నెంబర్ పైన మనకు 7 టైమ్స్ టచ్ చేయాలన్నట్టు. 1 2 3 4 5 6 7. సో టచ్ చేస్తే ఇక్కడ మనకు మీరు ఏదైనా పాస్వర్డ్ ఉన్నట్లయితే మీ మొబైల్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ని ఎంట్రీ చేయండి. సో ఎంట్రీ చేస్తే చూడండి డెవలపర్ మోడ్ అనేది ఎనబుల్ అయిందని మనకు ఆన్ అయిందని చూపిస్తుంది. సో ఇప్పుడు మనకు సెట్టింగ్లోకి వచ్చిన తర్వాత సేమ్ ఇంతకుముందు ఏదైతే సెట్టింగ్స్ వచ్చినామో సెట్టింగ్లోకి వస్తే ఇక్కడ మనకు అడిషనల్ సెట్టింగ్స్ ఉంటుంది. సో ఈ అడిషనల్ సెట్టింగ్లో డెవలపర్ ఆప్షన్ అనేది ఇంతకుముందు ఉండదు. సో అట్లా మనము బిల్డ్ నెంబర్ పైన టచ్ చేయడం ద్వారా 7 టైమ్స్ డెవలపర్ ఆప్షన్ అనేది ఎనబుల్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని టచ్ చేస్తే ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేస్తే మనకు స్మాల్ విడ్త్ అని చెప్పేసి స్మాలెస్ట్ విడ్త్ అని ఇక్కడ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని టచ్ చేసి ఇది మనకు 360 ఉంటుంది. సో దీన్ని 400 లేదా అంతకంటే పైన మన మొబైల్కి అనుగుణంగా సెట్ చేసుకొని 400 అబోవ్ అయితే పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనం ఓకే టచ్ చేస్తే ఇది మనకు 400 dpi అవుతుంది అన్నట్టు స్మాల్ విడ్త్ అనేది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ నేను క్రోమ్లోకి వస్తాను. సో క్రోమ్లోకి వస్తే 400లో కూడా మనకి ఇక్కడ స్మాల్ విడ్త్ 400 ఉంది కదా, సో మనకు రావట్లేదు. సో ఇప్పుడు నేను హారిజాంటల్ తిప్పుతున్నా ఈ మొబైల్ని. సో హారిజాంటల్ తిప్పినాక మళ్ళీ ఇక చూడండి నేను రిఫ్రెష్ చేసిన, ఇట్లా డిస్ప్లే పైన ఫింగర్తో టచ్ చేసి కిందికి డ్రాగ్ చేస్తే రీఫ్రెష్ అన్నట్టు, అంటే మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ మీకు రావడం జరిగింది.